ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాల్లో చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి మోసం సోనియమ్మ సాక్షిగా రాబోయేటటువంటి సోనియమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి అనౌన్స్ చేసి ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి నిన్నగాక మొన్న పంట పండించుకుంటే వానాకాలం పంటకు ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ రైతు విజయోత్సవాలు చేసుకోవడానికి సిగ్గుండాల. వ్యవసాయ కూలీలకు కౌలు రైతులకు మేము రైతు భరోసా ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి ఈనాటి వరకు ఒక్క కౌలు రైతుకు కానీ ఒక్క వ్యవసాయ కూలీకి కానీ రైతు భరోసాను అందివ్వని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు విజయోత్సవాలు చేసుకోవడానికి కొంచెమన్నా కూడా సిగ్గుండాల మీకు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్నటువంటి కూలీలందరినీ కూడా వ్యవసాయానికి అనుబంధంగా చేస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా కనీసం వాళ్ళ లిస్టు కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించకుండా ఇవాళ మీరు రైతు విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తున్నారు, మీరు ఎలగబెట్టినని చేస్తున్నారు అనేటువంటిది మీ 3 రోజుల విజయోత్సవాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంకొకటి అసలు సిసలైంది, అధికారంలోకి రావంగానే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో సంపూర్ణం చేస్తాం, ఇందిరమ్మ సాక్షిగా సోనియమ్మ సాక్షిగా ఆనాడు రైతు డిక్లరేషన్ లో కాళోజీ గారి పేరెత్తి, పివి నరసింహారావు గారి పేరెత్తి, సమ్మక్క సారలమ్మల పేరెత్తి, కాకతీయ చరిత్ర పేరెత్తి ఇన్ని మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ సొంతూళ్ళే కూడా ఉన్నటువంటి రైతులందరికీ రైతు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి. దానికి మీరు ఏం సమాధానం చెప్తారో తెలంగాణ ప్రజలకు చెప్పి మీరు 3 రోజుల రైతు విజయోత్సవాలు నిర్వహించుకోవాలా.